నార్వే తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నార్వే తెలుగు అసోసియేషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు గారు. అటువంటి తెలుగు భాషను మనందరం కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కాపాడుకుంటూ గౌరవించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే విధంగా మీరు చేస్తున్నటువంటి కృషి ప్రయత్నానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దశాబ్ద కాలంగా నార్వేలో ఉన్నటువంటి మీరందరూ కూడా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆ దేశంలో మన తెలుగువారికి అండగా నిలబడటం, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకుంటూ తెలుగు భాషని పరిరక్షించుకుంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుతూ మీరు ముందుకు వెళ్ళటం సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరందరూ కూడా ప్రవాసాంధ్రులు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా మన జన్మభూమి, అదేవిధంగా మన తల్లిదండ్రులు, మన గ్రామాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకుని ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో కూడా అక్కడికి అనుభవాల్ని మీ గ్రామాల్లో మీ కుటుంబంలో ఈరోజు ఇక్కడ ఆచరణలో పెట్టి అటువంటి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది తెలుగువారు ఒక సూట్ కేసుతో విదేశాలు వెళ్ళి విజయాలు సాధించి ఈరోజు ఒక ఆర్థికంగా స్థిరపడి మిలియనియర్లుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమదైనటువంటి విజయాలను సొంతం చేసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి అనేక మంది ప్రవాసాంధ్రులు ఈరోజు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అదేవిధంగా నార్వే దేశంలో కూడా మీరందరూ కూడా మీ మీ వృత్తుల్లో స్థిరపడి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలతో పాటు మన సమాజానికి మీరు చేస్తున్నటువంటి సేవలకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తీసుకుంటూ, ఈ పరాభావ నామ సంవత్సరంలో మనందరికీ కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, మీరు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై ఈ సంవత్సరం ఒక తీపి గుర్తుగా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ